కరోనాతో సహజీవనం చేయడం, ఐసీఎంఆర్ రిలీజ్ చేసిన గైడ్‌లైన్స్ గురించి మీరేం చెప్తారండి? మన దేశ కాల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఐసీఎంఆర్ ఈ దేశ ప్రజలకు ఒక గైడ్ లైన్ ఇచ్చిందండి. మీరు కరోనాతో కలిసి జీవించాల్సిందే, ఇంకా తప్పదు. అట్లాంటప్పుడు ఎట్లా అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అదొకటి అక్కడ ఉన్నది అని దాన్ని గమనించుకుంటూ మనం బతకాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ గైడ్ లైన్స్ అన్ని మీరు ఫాలో కాండి అని ఐసీఎంఆర్ ఇచ్చింది. ఐసీఎంఆర్ ఇవ్వకముందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన విషయాలు కొన్ని దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు పాటించటం లేదు. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. డిసెంబర్లో చైనాలో మరణాలు సంభవించాయి COVID-19 తో. డిసెంబర్ 2019 చాలా మందికి తెలిసే ఉంటుంది. కోవిడ్ అనేది ఎట్లా కాయిన్ చేశారో తెలిసి ఉంటుంది. కరోనా నుంచి CO లెటర్స్ తీసుకున్నారు, వైరస్ నుంచి VI లెటర్స్ తీసుకున్నారు, డిసీజ్ నుంచి D తీసుకున్నారు, కోవిడ్ అయింది. 2019 లో అది బయటపడింది కాబట్టి COVID-19 అని దానికి పేరు డిజైన్ చేశారు. అదే ప్రపంచవ్యాప్తంగా అందరం వాడుతున్నాం. అయితే డిసెంబర్ లో చైనాలో మరణాలు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో కూడా కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్టుగా తోచింది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే జనవరి 2020లోనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాము, దేశాలు ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని. సరే, జాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు దాన్ని పట్టించుకోని వాళ్ళు మన దేశం లాగా జనవరిలో ప్రకటిస్తే ఫిబ్రవరి, మార్చి 2 నెలలు మన ఇష్టానుసారంగా ఫెస్టివల్స్, ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదాహరణకు చెప్తాను, ట్రంప్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది మీకు గుర్తుంటే ఫిబ్రవరిలో జరిగింది. హెల్త్ ఎమర్జెన్సీ అక్కడ ప్రకటించినప్పుడు ఫిబ్రవరిలో ట్రంప్ను ఈ దేశానికి పిలిచి లక్షల మందితోటి ఇక్కడ ఆ కార్యక్రమం చేయడం అవసరమా? దాని ఫలితాలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎక్కువ కేసులు ఎక్కడున్నాయి చూసుకోండి, మీరు లిస్ట్ తీసి. మహారాష్ట్రలో ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి. ఎందుకున్నాయి? అందుకే విదేశాల నుండి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఆ 2 నెలల్లో కొన్ని లక్షల మంది అటు ఇటు ప్రయాణాలు చేశారు కాబట్టి అది ఫలితము. ఇప్పుడు చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, వాడి జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్తే. ఇంకొక విషయం, COVID-19 స్ప్రెడ్ అవుతున్న దశలో నువ్వు ఇండియాకు పోయేస్తావా అని అమెరికాలో ట్రంప్ను గవర్నర్లందరూ తిట్టారు, విమర్శించారు. ఇక్కడ మాత్రం చప్పుడు లేదు. ఎందుకు? వాళ్ళ బుద్ధి తక్కువై వాళ్ళ ప్రెసిడెంట్ ను క్రిటిసైజ్ చేశారా? ఇది టైం కాదు కదా, నువ్వు తర్వాత ఎప్పుడన్నా వెళ్ళాల్సింది, లేదా ముందే వెళ్ళి రావాల్సింది. COVID-19 స్ప్రెడ్ అవుతున్న దశలో ఈ ప్రయాణము ఇంత లక్షల మంది ఏంటి? సరే, అది కాదండి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మీకు కావాలంటే నేను లిస్ట్ ఇస్తాను. ఒక 30-40 మేజర్ ఫెస్టివల్స్ ఇండియాలో జరిగాయి. మేజర్ ఫెస్టివల్స్, ఒక్కొక్క ఫెస్టివల్లో కొనార్క్ ఫెస్టివల్ లాంటివి, ఆర్ట్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్, ఇట్లాంటివి ఒక్కొక్క ఫెస్టివల్లో కొన్ని లక్షల మంది పాల్గొనే ఫెస్టివల్స్ ఇవన్నీ. మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే హోమ్ మినిస్ట్రీ దగ్గర ఈ డేటా ఉండదండి. ఏ ఫెస్టివల్ ఎప్పుడవుతుంది, దానికి ఎంత మంది హాజరవుతారు ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకు దాన్ని జాగ్రత్తగా పాటించలేదు? పాటించకుండా ఆ ఢిల్లీలో జరిగిన మర్కజ్ మసీదు సభలు ఏవైతే ఉన్నాయో, తబ్లీగీ జమాత్ సభలు కూడా ఆ టైంలో జరిగినవే. మీరు ఒక నిర్ణయం తీసుకొని ఇవన్నీ జరగడానికి లేదు దేశంలో అని గట్టిగా ఉంటే అసలు జరగకుండా ఉండేవి కదా. వాడెవడో ఇండోనేషియా నుంచి గ్రూప్ వచ్చింది, వాళ్ళందరూ పోయి కరీంనగర్ లో అంత వ్యాపించారు, అది రెడ్ జోన్ చేశారు. మనం
టీవీలో వార్తలు విన్నాం కదా, చూసాం కదా. వాటన్నిటికి కారణం ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సరైన నిర్ణయం తీసుకోకపోవటమే. ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనము ఎప్పుడైతే సరైన నిర్ణయము సరైన టైంలో తీసుకోలేదో దాని ఫలితాలు తప్పక అనుభవించాలి. జనవరిలో WHO చెప్తే మీరు ఫిబ్రవరి నుంచే జాగ్రత్త పడితే, ఫిబ్రవరి మార్చిలో కంట్రోల్ చేయగలిగితే అసలు సేఫ్ గా ఉండేవాళ్ళము. ఇప్పుడేమైంది? ఇంకొక చాలా పెద్ద మిస్టేక్ ఏమిటంటే, నోట్ల రద్దు చేసినట్టు, జిఎస్టి చేసినట్టు అర్ధరాత్రి లాక్డౌన్లు ప్రకటిస్తే ఎట్లా అండి? కొన్ని కోట్ల మంది, 14 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు దేశంలో. నిర్మాణ కార్మికులు అయితేంది, ఈ గోడౌన్లలో పనిచేసి బస్తాలు మూసి పనిచేసే వాళ్ళు అయితేంది, వీళ్ళందరినీ లెక్క కట్టుకుంటే కొన్ని కోట్ల మంది, 14 కోట్ల మంది అని లెక్క చేశారు. అంతమందికి నోటీస్ లేకుండా ఎక్కడో అక్కడే ఉంచితే వాడు ఎట్లా బతకాలి? లాక్డౌన్ అన్నావు, కన్స్ట్రక్షన్స్ కావు, గోడౌన్లు బంద్ అవుతాయి, అన్ని పనులు బంద్ అవుతాయి, ఎవడింట్లో వాడు ఉంటాడు, వీడికి తిండి ఎట్లా జరగాలి? కోట్ల మందికి. ఇవన్నీ ఆలోచించాలి కదా, ఆలోచించకుండా చేశారు. తర్వాత ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లో బస్సులు రైళ్లు లేకపోయినా పర్వాలేదు, మేము నడిచి వెళ్తామని వేల కిలోమీటర్లు వలస కార్మికులు ఎందుకు వెళ్తున్నారండి? దానికి ఎవరు కారణము? ఇంత అయిపోయి చివరి దశకు వచ్చాక ఇప్పుడు ఇప్పుడు శ్రామిక రైళ్లు వేస్తున్నాము. ఆ శ్రామిక రైళ్లు బస్సులకైనా ఫ్రీగా ఇవ్వచ్చు కదా, వాళ్ళ దగ్గర కూడా టికెట్ తీసుకొని ఇవ్వటము, లేదా స్టేట్ గవర్నమెంట్లు బేర్ చేయటము. ఏమిటది? ఇప్పుడు ఇవన్నీ చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అంశాలు. కోవిడ్ నేపథ్యంలో ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇవి కూడా ముఖ్యమైన విషయాలే. మీరేమో 68 లక్షల కోట్లు బ్యాంకు దోపిడీలు చేసి ఎగవేసిపోయిన వాళ్ళకేమో ఒక్క కలంతో మాఫీ అని కొట్టేస్తారు. వీడి దగ్గర 20 రూపాయల టికెట్, వాడి దగ్గర 150 రూపాయల టికెట్ ఏమో పిండి వసూలు చేస్తారా? ఎంత ఇన్ హ్యూమన్ యాక్టివిటీ ఇది. ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా పేద జనం ఎక్కువ. వాళ్ళకు సరైన తిండి ఉండదు. ఒక కార్టూన్ వేసాడు ఎవరో, సార్ నన్ను నా ఊరికి పంపియండి అని వాడు దండం పెట్టి ఒక నాయకుడిని అడుగుతున్నాడు. అడిగితే ఆ నాయకుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వేం పర్వాలేదు, ఇక్కడే ఉండొచ్చు, ఇమ్యూనిటీ పెంచుకో. ఇమ్యూనిటీ ఎట్లా వస్తుంది? ప్రోటీనస్ ఫుడ్ ఎట్లా రావాలి వాడికి? క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ మిల్క్ అన్ని ఎట్లా వస్తాయి? మంచి కూరగాయలు వాడికి ఎట్లా అందుబాటులో ఉంటుంది? వాడు కాయ కష్టం చేసి ఏ పూట కాపూట సంపాదించుకొని బతికేవాడు ఇమ్యూనిటీ పెంచుకోని వాడికి చెప్తే వాడు ఎట్లా చేస్తాడు? సో ఈ నేపథ్యంలో నుంచి మన ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల వలస కార్మికులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, ఈ టెంపరీ బేసిస్ మీద పనిచేసే వాళ్ళు అయితేనేమి చాలా 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 ఇబ్బందులు పడ్డారు. జీతాల్లో కోతలు. సరే, సర్వీస్ లో ఉన్నవాడు వాడు వస్తుంది. పెన్షనీర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారండి, 70-80 ఏళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆ పెన్షనే ఆధారం. ఆ పెన్షన్ వస్తే ఆ నెలకు తగిన మందులు అవి కొనుక్కుంటాడు వాడు, పాపం పెద్ద ఆయన. వాడి పెన్షన్ కూడా మీరు కట్ చేస్తే వాడు ఎట్లా బతకాలి? ఇప్పుడు ఆ వలస కార్మికుడు ఎట్లా రోడ్డు మీద ఉన్నాడో వీళ్ళు అట్లా పడాల్సిందే. కాకపోతే వీడికి ఇల్లు ముంగిలి ఉంది కాబట్టి సేఫ్ గా ఉన్నాడు, కానీ వీళ్ళు అట్లాంటి పరిస్థితే కదా. సో కోవిడ్ అంటే కోవిడే కాదండి, కోవిడ్ చుట్టూ ఒక పెద్ద విష సర్కిల్లో అసలు దేశము, దేశ ప్రజలు బంధింపబడి నలిపివేయబడుతున్నారు. ఇవి మనం ఆలోచించాల్సిన అంశాలు, జనానికి అర్థం చేయించాల్సిన
విషయాలు. ఎందుకు అర్థం చేయించాలి అంటే వాళ్ళ బలమే ఎక్కువ, వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కువ, వాళ్ళు ఎక్కడా వీగిపోలేదు. వాడు 1000 కిలోమీటర్లు నడిచిపోవడానికి, మీరు మొన్ననే చూశారు, ఒక అమ్మాయి తండ్రిని కూర్చోబెట్టుకొని అన్ని వందల మైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. ఒక చిన్న కుర్రోడు తల్లిదండ్రిని రిక్షాలో కూర్చోబెట్టుకొని వందల మైళ్ళు తీసుకుపోయాడు. ఇదంతా మనకేం చెప్తుంది? ప్రజల్లో మానవత్వం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది, డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు, మనిషికి కావాల్సిన అన్ని ఈ దేశ ప్రజల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ COVID-19 అనే ఒక వ్యాధి ప్రబలుతున్న సందర్భంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ప్రపంచ దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనలు చేసింది. సరే, వాళ్ళు ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు పట్టించుకోలేదు, పోనీ అది గవర్నమెంట్ కి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ సూచనలు పాటించటం అనేది ప్రజలకు సంబంధించిన విషయం. ఇది గవర్నమెంట్స్ మీద వదిలిపెట్టేది కాదు. ఇప్పుడు COVID-19 సమస్య ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజల దగ్గరికి పోయింది. ఇప్పుడు ప్రజలే దాన్ని ఎదుర్కోవాలి, ప్రజలే దాన్ని తిప్పికొట్టాలి, ప్రజలే దాన్ని నామరూపాలు లేకుండా చేయగలగాలి. ఎట్లా చేయగలగాలి? జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరిని ముందు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవాలి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాళ్ళ నగరంలోను, రాష్ట్రంలోను, దేశంలోను ఉన్న వాళ్ళని, అట్లాగే మొత్తం మీద మానవాళిని మనం రక్షించుకునే పనిలో ఉండాలి. దానికి ఏం చేయాలి అంటే వైరస్ ఎవరి శరీరంలోకి సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నిజానికి కొంతమంది నాయకులు, ఓ సినిమా డైరెక్టర్ అయితే పురుగు పురుగు అని పాట కూడా రాశాడు, కరోనా పురుగు అని. దే షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఎందుకు చెప్తున్నా అంటే సైంటిఫిక్ టెంపర్ కొంతమంది తెలుసుకోవాలి. వైరస్ ఇది వైరస్, అది పురుగు కాదు, అది జీవే కాదు, ఒక కణం కూడా లేదు దానికి. దాన్ని పట్టుకొని పురుగు పురుగు ఏమిటి? చదువు రాని వాళ్ళు కూడా, రిమోట్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు బలుపుతున్నారు. అయ్యా వైరస్ వచ్చిందట కదయ్యా అంటున్నారు. వాళ్ళకున్న జ్ఞానం మీకు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలో కూర్చొని మీకు లేకపోతే ఎట్లా? నాయకులైనా, టెలివిజన్ ఛానల్ అయినా, ఎవడైనా తప్పుడుగా పలకకూడదు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మీకు చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. వైరస్ ఇది వైరస్, అది సూడో ఎలైవ్, అది జీవి కూడా కాదు, అదొక ప్రోటీన్ అణువు. మనం టీవీలో చూసి ఆ గుండ్రటి బంతిలాగా ఉండేది అది ప్రోటీన్, దాని చుట్టూ పైన మేకుల్లాగా ఉండేటివి ప్రోటీన్ స్పైక్స్ అంటారు వాటిని, అవి ఉంటాయి అంతే. దానికై అది ఎగిరి ఎక్కడికో పోయి ఎవరినో ఇన్ఫెక్ట్ చేయలేదు. ఏం చేస్తుంది? దానికి ఒకవేళ ఒక జీవకణము కాంటాక్ట్ లోకి వస్తే అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది, అంతవరకు అది ఏమి చెయ్యదు. మీరు ఆ వైరస్ ఉందనుకోండి, అట్లాగే ఓ రోజు వదిలేస్తే దానంతట అదే నశించిపోతుంది, అది ఇన్యాక్టివ్ అయిపోతుంది, దానివల్ల ఎవరికి ఏ హాని ఉండదు. కానీ ఆ లోపట్నే ఎవరన్నా దాన్ని తాకటమో, తడికి తాలిగించుకోవటమో, ఇప్పుడు చాలా మందికి అలవాటు నోట్లలో, ముక్కుల్లో, కళ్ళల్లో ఇట్లా నలుపుకోవటం, దానివల్ల ఏమవుతుంది? చేతికి వైరస్ ఉందని తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది అంత సూక్ష్మంగా ఉంటుంది. మైక్రోస్కోప్, మామూలు మైక్రోస్కోప్ కూడా కాదు, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లో చాలా పెద్ద పరిశోధనాశాలల్లో మాత్రమే దాన్ని చూడగలం. అట్లాంటి అతి సూక్ష్మమైన ఒక వైరస్ ను అది నోట్లోకి, కళ్ళల్లోకి ఎట్లా పోతుందో మనకు తెలియదు. కాబట్టి టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్, ఒకవేళ కోవిడ్ వచ్చిన రోగి గనక అయితే అతను కూడా మాస్కులు, అద్దాలు ఎందుకు పెట్టుకోవాలంటే అతని ద్వారా వేరే వాళ్ళకు సోకకుండా. హెల్దీ పర్సన్ ఎందుకు పెట్టుకోవాలంటే వేరే
రోగుల నుండి తనకు సోకకుండా ఈ రకంగా అందరూ పెట్టుకోవాల్సిందే. అట్లా పెట్టుకొని మనల్ని మనం రక్షించుకుంటే ముందు కొంతకాలం ఈ గడ్డు కాలాన్ని మనం దాటి ముందుకు పోవచ్చు. ఇకపోతే నిత్య జీవితంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ICMR చెప్పినవే. ఏం చెప్తుంది అది? ఒక 2 ఏళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానుకోండి. 1 సంవత్సరం పాటు దేశంలో కూడా ఎక్కడా ప్రయాణం చేయకండి. ఒక 6 నెలల పాటు సినిమాలకు, మాల్స్‌కు, జనాభా ఎక్కువగా సంచరించే చోట్లకు పోకండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుంది. ఇది కాక ఈ బ్యూటీ పార్లర్లు, సెలూన్లు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి. తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తే మరి అక్కడ హైజీన్ పాటిస్తున్నారా లేదా, శుభ్రత ఉందా లేదా చూసుకొని వెళ్ళండి. మీరు కూడా ఆ శుభ్రత అవన్నీ వేసుకొని వెళ్ళండి అని చెప్తుంది. ఇవన్నీ కాకుండా మనం నిత్యం వాడుకునే పాల ప్యాకెట్లు, కూరగాయలు, పళ్ళు కూడా సోప్ వాటర్లో వేసి కడిగి వాడుకోవటం మంచిది. కడగలేని వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని ఒక మూలన ఒక రోజు ఉంచి కదిలించకుండా అట్లాగే ఉంచితే అది ఎట్లాగో 10 గంటలు, 12 గంటలు లేదా 2 రోజులు ఉంచండి. ఆ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అప్పుడు తెచ్చి వాడుకోవచ్చు. లేదు అర్జెంటుగా వాడాలి దాన్ని, మనకి ఇప్పుడు నాకు ఈ ఉప్పు ప్యాకెట్ ఓపెన్ చేస్తే గానీ వంట కాదు అనుకుంటే శానిటైజర్ తీసుకుపోయి దాని మీద చల్లి శుభ్రంగా తుడిచి వాడుకోండి. ఇట్లా ఏంటంటే ఇక్కడ వైరస్ ఉన్నది, దాన్ని నేను ట్యాకిల్ చేయాల్సి ఉన్నది అనేది గుర్తు పెట్టుకొని మనం నడుచుకుంటూ ఉంటే గనక మనం దాంట్లో నుంచి బయటపడచ్చు. లేదు ఇంకా అంతా అయిపోయింది మనకేమి కాదు అనుకుంటే చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చివరిగా నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, మాస్కులు, అద్దాలు ఎన్ని పెట్టుకున్నా కూడా భౌతిక దూరం పాటించకుండా ఒకరికి దగ్గరగా ఒకరు తిరిగితే చాలా సమస్యలు వస్తాయి. చాలా సమస్యలు ఏంది, కరోనానే సోకే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోని అవసరం లేదు. బయట మాల్స్ లో కానీ జనసంచారం ఎక్కువగా ఉన్న చోట వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. బయట తిరుగుతున్నప్పుడు కూడా కనుసూపు మేర ఎవరు లేరు అనుకుంటే మాస్క్ తీసేయచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత చిన్న పిల్లలకు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కు పెట్టినా పర్వాలేదు, కానీ మరి చిన్న పిల్లలకు, పసిపాపలకు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, పసిపాపలకు పెడితే ముందు వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టము, తర్వాత నోటి నుండి సొళ్ళు గారటము, అది జిగరగా ఉండి ఆ మాస్క్ అంతా తడిచిపోవటం, దానివల్ల వీళ్ళకు చర్మ సమస్యలు రావటం ఏవో జరుగుతాయి. అందువల్ల వాళ్లకు 2-3 ఏళ్ల వయసులో పసిపాపలకు మాస్కులు పెట్టకుండా వాళ్ళను జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచటం మంచిది, బయట తిప్పకుండా కొంతకాలం, ఈ సమస్య అంతా బయటపడే వరకు. అది తప్పకుండా చేయాలి. ఇంకొకటి, పెద్దవాళ్ళైనా సరే దీర్ఘకాలంగా ఎక్కువ సమయం సేపు మాస్క్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే, ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతే లోపల ఉన్న అవయవాలు వాటి విధులు నిర్వహించటం కష్టమైపోతుంది. మరీ ముఖ్యంగా ఆక్సిజన్ is needed to the brain where it takes decisions. ప్రతి నిర్ణయం తీసుకునేది మెదడు, దానికి సరిపోయినంత ఆక్సిజన్ అందకపోతే మన బిహేవియర్ విచిత్రంగా ఉండొచ్చు. అందువల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కోవిడ్ కి సంబంధించింది కాదు, ఇన్ జనరల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, ఒక జీవి కానీ, ఒక ప్రాణి కానీ, ఒక మనిషి కానీ
వాళ్ళ జీవిత కాలం ఎట్లా నిర్ణయింపబడుతుంది అంటే వాళ్ళ జీవిత కాలంలో తీసుకునే ఆక్సిజన్ మొత్తం ఎంతో దాని మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవిత కాలంలో ఇఫ్ యు టేక్ మోర్ ఆక్సిజన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, యువర్ లైఫ్ స్పాన్ విల్ బి మోర్. మీరు ఆక్సిజన్ తీసుకోవటమే తగ్గిపోయి ఉందనుకోండి, ఎందుకంటే ఆ గనుల్లో పనిచేసే వాళ్ళు లేదా బాగా గాలి ఆడని చోట కార్ఖానాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నెలలు సంవత్సరాలు జీవిత కాలం 30 ఏళ్ళు 40 ఏళ్ళ ఆ పరిస్థితులలో పనిచేసి గాలి ఆడక ఆక్సిజన్ అందక ఉంటారు. వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. ఇన్ జనరల్ గా ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువగా ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్ పాయింట్. ఇప్పుడు మనకు ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల వచ్చిన కొత్త సమస్య ఏమిటి? గాలి ధారాళంగా పీల్చుకోలేము, ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది. అందువల్లనే ఐసిఏఎంఆర్ కానీ WHO కానీ ఏం చెప్తుంది అంటే ఒక రోజులో ఎక్కువసేపు మాస్క్ పెట్టుకొని ఉండకండి. మార్కెట్ ప్లేస్ పోయారనుకోండి, ఒక గంట అరగంట కబుక్కుని వెళ్ళండి, ఆ పని చూసుకొని వచ్చేయండి, అంతే. అంతేగాని కొంతమంది నేను చూశాను, కార్ డ్రైవ్ చేస్తారు, ఏసీ ఆన్ చేస్తారు, కార్ డ్రైవ్ చేస్తుంటారు, మాస్క్ పెట్టుకుంటారు. గాలి ఎక్కడ ఆడుతుందండి? ఇట్స్ మోర్ డేంజరస్. కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఉంటారు కానీ కామన్ సెన్స్ ఉండదు. చిన్న చిన్న విషయాలే తెలుసుకోరు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, లంబా చౌడా డిగ్రీలు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఏది తెలుసు, దేని వల్ల ఏది అవుతుంది అనేది కొంతమంది తెలుసుకోరు, అంతే. నేను కావాలనే చెప్తున్నాను, మీరు కొన్ని వివిఐపి ఫంక్షన్స్ చూడండి, మాస్కులు ఉండవు, ఫిజికల్ డిస్టెన్స్ ఉండదు, అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ కామన్ మ్యాన్ ఐ పుట్ ద క్వశ్చన్ దట్ వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద పబ్లిక్. మీరు జనసామాన్యానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అట్లా బిహేవ్ చేయటం వల్ల? ఫిజికల్ డిస్టెన్స్ లేదు, మాస్క్ లేదు, ఒకరికి దగ్గరగా ఒకరుండి చెవులలో మాట్లాడుకుంటున్నారు అంత దగ్గరగా. మీరు చేసేది అఫీషియల్ కార్యక్రమే కావచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూడా చేయొచ్చు కదా. పెళ్లిళ్ళు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కాంట్ యూ పోస్ట్ పోన్ ఫర్ 6 months? యాజ్ ఎ లే మ్యాన్ నేను ఒక సింపుల్ మ్యాన్ గా అడుగుతున్నాను, అంత కొంపలు మునిగేది ఉంది? లేదు కదా. కర్ణాటకలో ఏం జరిగింది? మాజీ ప్రధాని, మాజీ సీఎం వాళ్ళ ఇంట్లో వాడు మనవాడు పెళ్లి చేశారు. ఫోటోగ్రాఫర్లే, ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లు 50 మంది ఉన్నారు అక్కడ, ఒకడి మీద ఒకడు పడి ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు ఐసిఎంఆర్ చెప్పింది, WHO చెప్పింది, కానీ దాన్ని ఆ పెద్దోళ్లే ఫాలో కాకపోతే సామాన్యులకు ఎట్లా అర్థం అవుతుంది విషయము? అది నేను చెప్పేది.